నమస్కారం. నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి వీకాలనీలోని వంగవీటి మోహన రంగ 36వ వర్ధంతిని పురస్కరించుకుని కూటమి నాయకులు సంయుక్తంగా రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఆయన యొక్క ఖ్యాతిని కొనియాడారు. ఆ వివరాలు మీ ముందుంచే ప్రయత్నం 3R న్యూస్ చేస్తోంది. जोहार श्री వంగవీటి మోహన రంగా, जोहार श्री వంగవీటి మోహన రంగా, जोहार श्री వంగవీటి మోహన రంగా, जोहार श्री सीएम రంగా, जोहार श्री सीएम రంగా, अमर रहे सीएम రంగా, अमर रहे వంగవీటి మోహన రంగా. ఈరోజు ఇక్కడ కొండపల్లి పురపాలక మన అక్కల గాంధీ గారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు చెరుకుమల్లి సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున వంగవీటి మోహన్ రంగారావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. కూటమిలో ఉన్నటువంటి పార్టీల పరంగా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా మేము ఈ కార్యక్రమంలో హాజరు కావడం, గతంలో కూడా హాజరవడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా మన రంగా గారు వారు చేసినటువంటి ఎన్నో ఆయన ప్రజల పక్షాన్ని నిలబడి ఎన్నో చేసినటువంటి కార్యక్రమాలే ఈ రోజున ఆయన ఇంకా గుర్తుంచుకునే విధంగా 36 సంవత్సరాలు అయినా కానీ ఇంకా ప్రజల్లో ఆయన పేరు కానీ అది కానీ నాంతుందంటే ఒక ఎమ్మెల్యేకి, ఎంపీకి, ముఖ్యమంత్రులకు లేని స్థాయి కూడా ఆయన ఆ స్థాయిలోనే ఒక ఎమ్మెల్యే స్థాయిలోనే ఆయన ఒక రాష్ట్ర స్థాయిలో అలాగే ఒక కేంద్రంలో ఉండేటువంటి నాయకుడి స్థాయిలో అంత పేరు తెచ్చుకోవడం జరిగింది. తప్పనిసరిగా ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజున రంగా గారి యొక్క వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ముఖ్యంగా ఆయన కృష్ణా జిల్లా వాసి, ఎన్టీఆర్ జిల్లా వాసి అయినా కానీ తూర్పుగోదావరి జిల్లాలో ఆయనకు అడుగడుగున ఆయన విగ్రహాలు ఉన్నాయంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో అందరికి కూడా తెలుసు. తప్పనిసరిగా ఆయన ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో అలాగే వారి కుమారుడు రాధా గారు మేమందరం కూడా పార్టీ పరంగా కూడా పూర్తిగా వారికి వెన్నుదన్నుగా ఉంటూ అందరం కూడా కలిసికట్టుగా మేము ముందుకెళ్తామని చెప్పి వారి ఆశయాలు సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లి గ్రామంలో మున్సిపాలిటీ పరిధిలో మరి రంగా గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి చనిపోయి 36 సంవత్సరాలైనా మరి నిన్న మొన్న చనిపోయిన ఒక ఎమ్మెల్యే లేకపోతే ఒక ముఖ్యమంత్రికి కూడా జరిగినటువంటి నివాళులు వంగవీటి మోహన్ రంగా గారికి ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ప్రజలు చేసుకుంటాం అనేది మరి ఆయన యొక్క లీడరు అనే దానికి నిదర్శనంగా వంగవీటి మోహన్ రంగా గారు. మరి సహజంగా ఎక్కడన్నా ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ముఖ్యమంత్రి చనిపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు వర్ధంతులు, జయంతులు చేస్తారు. కానీ ఇక్కడ 36 సంవత్సరాలైనా ఈ రోజుకి మన ఇంట్లో మనిషి చనిపోయారనే భావంతో ఇవాళ ప్రజలు ఆయన యొక్క వర్ధంతి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారంటే పేద ప్రజలకు ఆయన చేసినటువంటి సహాయాలు, ఆయన యొక్క ఆదర్శాలు ఇవాళ ప్రజలు మరి తూచా తప్పకుండా తీసుకుంటున్న వారి మార్గంలో నడుస్తున్నారు. కాబట్టి ఇంత ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. మరి ఖచ్చితంగా రంగా గారి ఆశయాలను కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తాం.